హిందువుగా ఉంది, హిందుత్వం కూడా ఒక భాగమైన పొందుని స్వీకరించారు. అందరూ కూడా పూలు సమర్పించవలసిందిగా జై శ్రీరామ్. మాతా కి జోహార్ 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 జోహార్. భారత్ మాతా కి భారత్ మాతా కి జోహార్ 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 జోహార్. भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, जोहार 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 जोहार, अमर रहे अमर रहे. చాలా శుభదినం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యావత్ భారతదేశం హర్షించేటువంటి రోజు. అయితే కొన్ని విషయాలు ఈరోజు సమాజానికి తెలియజేటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. సహజంగా అంబేద్కర్ హిందూ సమాజానికి వ్యతిరేకి అనే వాదన తీసుకొచ్చి అంబేద్కర్ అగ్రవర్ణాలకు వ్యతిరేకి అనే వాదన తీసుకొచ్చి అంబేద్కర్ దేశ విభజనను వ్యతిరేకించినా కూడా దేశ విభజన సహకరించాడనే యొక్క వాదన ఈరోజు అనేక మంది వినిపిస్తూ ఉన్నారు. వీటికన్నిటికీ అంబేద్కర్ వ్యతిరేకం. ఈ దేశంలో అంబేద్కర్ చేసినటువంటి పోరాటం హక్కులకు మాత్రమే పోరాటం చేశాడే తప్ప హిందూ సమాజం మీదనో లేదా అగ్రవర్ణాల మీదనో లేదా ఇంకొక వర్గం మీద ఎప్పుడు కూడా ఆయన పోరాటం చేయలేదు. ఇది అందరూ మనం గుర్తుపెట్టుకోవాలంటే విషయం. రెండో విషయానికి వచ్చే లోపల దేశ విభజన మొట్టమొదటిసారిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఒకవేళ దేశ విభజన జరిగితే మత ప్రాతిపదికన ఖచ్చితంగా జరగాలి అని ఆ రోజు నొక్కి ఒక్కి చెప్పినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు రాబోయే 60 సంవత్సరాల తర్వాత ఈ విధంగా విభజన జరగకపోతే చాలా ఇబ్బంది పడతామని ముందు ఆలోచనతో చెప్పినటువంటి సూచన ఈ దేశానికి. కానీ అప్పుడుండే పాలకులు ఈ విషయాలు ఏం గమనించకుండా రకరకాలుగా దేశాన్ని విభజన చేసి, అదే కాకుండా అంబేద్కర్కు ఒక వర్గానికే సంబంధించిన వ్యక్తి అని ఆపాదించేటట్టు చేయడం ఇది అందరికీ బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ అనేవాడు అందరి వాడు. ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం ఈ దేశము ప్రపంచంలో గుర్తించబడిన దేశంగా ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ విషయాలను పక్కన పెట్టి ఒక వర్గానికి వ్యతిరేకమైన మాట మాట్లాడడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని ప్రజలకి ముందుకు తీసుకెళ్లాలన్న విషయం చాలా సంవత్సరాలు కృషి చేస్తా ఉంది. ఇంకా ముందు కూడా ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తామని మేము కోరుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక మహనీయుని జన్మదిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిర కార్యక్రమానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, ఆత్మీయ హిందూ బంధువులందరికీ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
సంగతి భారతీయులందరూ అంబేద్కర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్ మోహ్ అనే గ్రామంలో జన్మించారు. వారి అసలు పేరు ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ అంటారు, కానీ వారి అసలు పేరు బిఆర్ అంటే భీమారావు రామ్జీ సక్వా. అసలు పేరు భీమారావు రామ్జీ సక్వా. అతను నివసించే ప్రాంతం పేరు అంబావాడేకర్. కానీ వీరికున్న తెలివితేటలు, వీరి చదువుల దృష్ట్యా వీరి గురువు గారైన కృష్ణజీ అంబేద్కర్ గారు వీరికి అంబేద్కర్ అనే నామం చేర్చడం జరిగింది. అదే జగత్ఖ్యాతమైన అంబేద్కర్గా ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్, అదే బాబాసాహెబ్ అంబేద్కర్గా మనం పిలుచుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతదేశానికి మన హిందుత్వానికి ఏం సంబంధం లేదు. ఒక 2 నిమిషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, దేవాలయానికి పోతే తప్పు, దేవుని మొక్కే తప్పు అనే 1891 పరిస్థితుల్లో జన్మించిన అంబేద్కర్ గారు చిన్నతనంలో వారు పుట్టిన కులం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వారు ఉన్నత విద్య చదివి విదేశాల్లో మంచి డాక్టరేట్ తెచ్చుకొని భారతదేశం మీద ప్రేమతో విదేశాలు స్థిరపడకుండా ఇక్కడికే వచ్చాడు. ఇక్కడికే వచ్చి ఈ సమాజాన్ని మార్చాలని ప్రయత్నం చేశాడు. అప్పుడున్న ఆ కుల వివక్షపై పోరాటం జరిపాడు. భారతదేశానికి ఎంతో మేలు చేశాడు. మనం ఏదైతే ఈరోజు ఒక సమస్య మీద పోరాడుతున్నామో ఆ సమస్య ఆ రోజుల్లో భారతదేశానికి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా చూసుకునేది ఒక కోణంలోకి వెళ్ళిపోతే, నాసిక్లో పంచవటి క్షేత్రంలో ఒక కాలారం అనే ఒక రాముని దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి 4 పక్కల ద్వారాలు ఉంటాయి. ఆ కాలారం దేవాలయంలో అప్పటి ఎవరైతే సూచిత జాబితాల వారికి ప్రవేశం లేని కారణంగా వారు ఆ దేవాలయంలోకి వారి ప్రవేశం కోసం దాదాపు 1930 నుండి 1940 వరకు ఆ దేవాలయంలో మొహర్ కులానికి చెందిన దళితులకు అందరికీ ప్రవేశం కల్పించాలని ఎంతో పోరాడాడు. స్థితిలో మతం మారాలని నిర్ణయించుకునేప్పుడు ఒక క్రిస్టియన్గా మార్చకంతా బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికంతా నేను అధిపతి, మా మతంలోకి వస్తే మా భారతదేశంలో అద్భుతంగా మారితే దేశ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి ఆ క్రూసేడులు ఆ మత యుద్ధాలన్నీ చూసి వీరి పద్ధతులు నచ్చగా హిందుత్వంలో ఒక భాగమైన బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఆ రోజు క్రింద మారిన వారు ఈరోజు భారతదేశం పుట్టిన హిందువులంతా సమానానికి ఉందాము, హిందుత్వం హిందువులుగానే చెందుతాం. ఈరోజు భారత రాజ్యాంగ పితామహుడు మనందరి చేత భారతరత్న బిఆర్ అంబేద్కర్గా పిలువబడే బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి. దేశ ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల శాఖ, హిందూ బంధువులు, రక్తదాతలు ఈరోజు రక్తదాన శిబిరానికి చేసిన వైద్య సిబ్బంది అందరికీ మరోసారి నమస్కారం, శుభోదయం. మనందరికీ తెలుసు పడ్డాము. ఆ విషయాన్ని చర్చించుకోకుండా 1947లో మనకు స్వాతంత్రం సిద్ధించడానికి మన భారతదేశ పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక కుక్కలు చించిన విస్తరలాగా ఉండేది. ఎన్నో సంస్థానాలు, సామంతరాజులు, పాలెగాళ్ళు, అదేవిధంగా ఒక పక్క కరువు, కాటకాలు, డబ్బు లేకపోవడం, నిరక్షరాస్యతతో దేశము చాలా ఇంబ్యాలెన్స్గా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మన బానిస బతుకులు రాకూడదు అంటే మనందరం సంఘటితంగా ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ రోజు పటేల్ గారు అన్ని సంస్థానాలను విలీనం చేశారు భారతదేశంలో. కానీ ఎల్లకాలం ఒక బలవంతంగా వాళ్ళని విలీనం చేయలేము. కాబట్టి అంబేద్కర్ గారు ఏం ఆలోచించారంటే ఒక ప్రజాస్వామిక, లౌకికవాదిక, సమానత్వంతో కూడిన ఒక కాన్స్టిట్యూషన్ ఉంటేనే ఈ దేశం అంతా కలిసి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయన సుమారు ఒక 2 సంవత్సరాల పాటు దేశం అన్ని మూలలు తిరిగారు. అప్పుడు మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండేది. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా చాలా తక్కువ.
అంత ఆషామాషిగా ఆయన కాన్స్టిట్యూషన్ రాయలేదంటారు. ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ప్రజలు ప్రమాదం పట్టారు. మా సమస్యలు వినండి, మీరు ప్రభుత్వాన్ని చెప్పండి. అంత కష్టపడి ఆయన కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి ఇవాళ మనందరం ఒక స్వేచ్ఛగా సంతోషంగా జీవించగలుగుతున్నాము. నిజంగా దేశంలో ఎలా ఉందంటే ప్రతి రాజకీయ నాయకులు అయితేనేమి ఇంకొకరు అయితేనేమి పెద్దవాళ్ళని మతాల ఆధారంగా కులాల ఆధారంగా విభజించడం వలన ఆయన ఒక జాతీయ నాయకుడు కాస్త ఒక జాతి నాయకుడు అయ్యారు. బిహెచ్పి ఈ సందర్భంగా దాన్ని అధిగమించడానికి చేసి ఈ కార్యక్రమం చాలా మంచిది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన బిహెచ్పి మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కదలి రండి కదలి రండి కదలి రండి కదలి రండి హిందువులారా, ధర్మదీప్తి వెలిగిద్దాం బంధువులారా. కదలి రండి హిందువులారా, ధర్మదీప్తి వెలిగిద్దాం బంధువులారా. దేవాలయ రక్షణే మన కర్తవ్యం, వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం. దేవాలయ రక్షణే మన కర్తవ్యం, వినిపిద్దాం ఈ హైందవ శంఖారావం. కదలి రండి కదలి రండి కదలి రండి. ఒక గుడిలో రాముని తల, ఒక మూలకు కృష్ణుని శిల. ఒక గుడిలో రాముని తల, ఒక మూలకు కృష్ణుని శిల. ఎటు చూసిన గుడిలో రాక్షస హేళ. ఒక గుడిలో రాముని తల, ఒక మూలకు కృష్ణుని శిల. ఎటు చూసిన గుడిలో రాక్షస హేళ. మైకంలో మైసమ్మను పొగరెక్కి పోచమ్మను, మైకంలో మైసమ్మను పొగరెక్కి పోచమ్మను. కాల్దన్నిన నీతులకి మత్సరమే. హేమంత్ కుమార్, నంద్యాల అండి. ఈరోజు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టినారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రక్త శిబిరం పెట్టినందువల్ల నా యొక్క రక్తము ఇబ్బంది ఉన్న వారికి, ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా ఇబ్బంది ఉన్న వారికి నా యొక్క రక్తము వాళ్ళకి ఉపయోగపడాలని నేను రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. రక్తదానంలో సుమారు ఒక 10-15 మంది దాకా రక్తదానం చేయడం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్